హల్లెలూయా. ఆయన విమోచకుడు, ఆయన సజీవుడు, ఆయన ప్రేమయున్నాడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన యుగ యుగములకు సజీవుడు. హల్లెలూయా. ఇదిగో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన మేఘవాహనుడై రానయున్న మహత్యము గల మహారాజు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మేము ప్రస్తుతం ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి యేసయ్య కృపచేత సజీవుల లెక్కలో నిలిచిన వారమై ఈరోజు ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి మాత్రమే ఈ స్థలములో నిలిచి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ శ్రీశైలం అనే ఈ వ్యక్తి కొరకు కాదు, ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి కొరకు కాదు. మనిషి మనిషే, దేవుడు దేవుడే. హల్లెలూయా. మనిషి ఈ రోజు ఉంటాడు, రేపు మాయమవుతాడు. మనిషి ఈ రోజు ఉంటాడు, రేపు మంటికి మన్నైపోతాడు. మనిషి నిమిత్త మాత్రుడే, మనిషి మనిషే. దేవుడు ఎప్పటికీ దేవుడే. నీవు నమ్మినా నమ్మకపోయినా క్రియేటర్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్. హీ ఈజ్ లివింగ్ గాడ్, హీ ఈజ్ రిజన్ క్రైస్ట్. ఆయన మరణము ముళ్ళును విరిచి, పాపపు ముళ్ళును విరిచి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని సమాధి గుండెను చీల్చి సజీవుడై లేచినవాడు. ఆయన యుగ యుగములు సజీవుడు. నీవు నమ్మినా నమ్మకపోయినా ఈజ్ అలైవ్. ఆయన సజీవుడు. సజీవుడైన వారిని మీరెందుకు సమాధిలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడైనాడు, సజీవులతో ఉన్నాడు. నిన్ను సజీవంగా మార్చినాడు, నన్ను సజీవంగా మార్చినాడు. అడవిలోకి తీసుకెళ్ళి మెడ మీద కాలు పెట్టి తొక్కిపట్టి రివాల్వర్ లోడ్ చేసి పాయింట్ బ్లాక్లో పెట్టినారు. 24 సంవత్సరాల క్రితం మంటికి మన్నైపోవలసిన నా బ్రతుకు మెడ మీద కాలుంది, తొక్కి పట్టినారు, రివాల్వర్ లోడ్ చేసినారు, పాయింట్ బ్లాక్లో పెట్టినారు, కంతల్లో పెట్టినారు. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ రిలీజ్ అవుతుంది, తలకాయ పుచ్చకాయలాగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అరక్షణంలో ప్రాణం పోవలసిన నా జీవితాన్ని అరక్షణం టప్మంటే ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ రిలీజ్ అవుతుంది. పుచ్చకాయలాగా వెళ్ళిపోవలసిన ఈ తలకాయని ఎప్పుడో మంటికి మన్నైపోయిన సమాధి మీద పెద్ద పెద్ద చెట్లు మొలిచి నా కన్నోళ్ళు కూడా నా పేరు మరచిపోవలసిన ఈ బ్రతుకుని 24 సంవత్సరాల క్రితం నేను పిలవకముందే, నేను తెలవకముందే, నేను అడగకముందే వెతికి వచ్చి మరణములో నుండి జీవములోనికి దాటించినాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాను. అందుకే నేను చెప్తాను, ఆయన సజీవుడు గనుకనే నేటికి నేను సజీవుడనై ఉన్నాను. ఆయన ఎవరు? సజీవుడు కనుకనే నేను సజీవునిగా ఉన్నా. 24 సంవత్సరాలుగా 23 సంవత్సరాలుగా ఈ జీవము గల దేవుని వాక్యం పట్టుకొని ఆయన సజీవుడని ప్రకటిస్తూనే బ్రతుకుతున్నా. ఆ నామాన్ని మహిమపరచుటకే, ఆ నామాన్ని ప్రకటించుటకే ఆయన కృపచేత నన్ను బ్రతికిస్తున్నాడు.